श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత డివి సంభారే నిన్నటి తర్వాయి. బాబా దక్షిణ అడగడంలో ఒక నీతి దాగి ఉండేది. అది మనలోని దంబాలు పలుకు గుణం, దురాశ, మృక్కులు తీర్చకుండా ఎగవేయుట మొదలైన వాటిని నశింపజేసేది. పై సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నేను ఒకసారి షిర్డీలో ఉన్నప్పుడు బాబా భక్తులందరినీ దక్షిణ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగలేదు. నేను నా దురలవాటు మార్చుకున్నందుకు ప్రతిఫలంగా బాబా దక్షిణ విషయంలో నాకు మినహాయింపు ఇచ్చారని అనుకున్నాను. వాడాకు వెళ్ళిన తర్వాత భక్తులతో బాబా నన్ను మాత్రం దక్షిణ అడగకపోవడం గురించి దంబాలు పలికాను.
వెంటనే నన్ను మసీదుకి రమ్మన్నట్లు బాబా నుండి ఆదేశం రావడంతో నేను వెళ్ళాను. బాబా నన్ను ₹2 దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బొంబాయిలోని మొగాబద్కు చెందిన ముద్రణాలయం యజమాని కూడా బాబాను దర్శించేందుకు షిరిడి వచ్చాడు. అతని వద్ద ₹18 కొంత చిల్లర ఉంది. అతను ఆ డబ్బంతా దాచమని నాకిచ్చాడు. ఎందుకంటే బాబా తనను దక్షిణ అడిగినప్పుడు తన దగ్గర డబ్బు లేదని చెప్పి తప్పించుకోవచ్చని అతని ఉద్దేశం. నేను బాబాకు ₹2 దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను మసీదులో ఉన్నాడు. బాబా అతనిని కూడా ₹2 దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బేమీ లేదని చెప్పబోయేలోగా నన్ను చూపించి ఇతని దగ్గర తీసుకుని ఇవ్వు అన్నారు. తను పన్నిన పన్నాగం బాబాకు తెలిసిపోయిందని గ్రహించి అతను నా దగ్గర దాచిన డబ్బు నుండి ₹2 తీసుకుని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు జరిగింది. బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు మేము షిరిడీలో ఉన్నాం. మేము ఇంటికి వెళ్లేందుకు అనుమతి కోసం వారి వద్ద దగ్గరకు వెళ్ళాము. వారు సమాధి చెందబోతున్నారనే విషయం మాకు అప్పటికి తెలియదు. వారు, మీరు బొంబాయి నుండి వస్తున్నారు కదా, మీరు నా మాటలు వింటూనే ఉండాలి. నేను మీ మాటలు వింటూ ఉంటాను. కానీ మీరు వెళ్ళిపోతున్నారు. సరే, వెళ్ళండి. మీరు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటారు అని అన్నారు. ఆ మాటలు అనేటప్పుడు వారిలో కొద్దిగా సంశయం కనిపించింది. సాయంత్రం వారి సెలవు తీసుకుని మేము కోపరగాంలో రాత్రి రైలు ఎక్కాం. మామూలుగానే ఉదయం 7:30 గంటలకల్లా బొంబాయి అంటే మన్మాడు మీదుగా చేరతామనుకున్నాం. కానీ అది మన్మాడు చేరేసరికి రైలు ఇంజన్లో సాంకేతిక లోపం ఏదో కనిపించిందని, కనుక సుమారు 4 గంటలు ఆలస్యం అవుతుందని తెలిసింది. బాబా చెప్పినట్లే జరిగింది. మేము బొంబాయి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే బాబా మహాసమాధి చెందారు. మాకు సెలవు ఇచ్చే సమయంలో బాబా ఎందుకు సంశయించారో మాకు అప్పుడు అర్థమైంది. అదే మేము వారిని చివరిగా దర్శించుకుంది. 14 సంవత్సరాల క్రితం నాకు కల వచ్చింది. కలలో బాబా కనబడి, అబ్బాయి, నీవు నన్ను నీ గురువుగా ఇతరులకు చెప్పుకుంటున్నావు. నేను నీకు ఎప్పుడైనా ఉపదేశం చేశానా అని అడిగారు. తర్వాత నన్ను చేతులు కడుకుని రమ్మని ఆదేశించారు. నేను అలా చేసిన తర్వాత నాకు ఒక మరాఠీ శ్లోకాన్ని చెప్పి దానిని వదిలివేయమన్నారు. నేను కలలో దానిని పలుమార్లు వల్లించాను. ఇది బాబా నాకు చేసిన ఉపదేశంగా భావించాను. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత ఆ మరాఠీ శ్లోకం కొంచెం కూడా గుర్తుకు రాలేదు. ఇప్పటికీ అది జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. 2 సంవత్సరాల క్రితమే నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా కంపెనీ రూల్స్ ప్రకారం 55 సంవత్సరాలకు పదవి విరమణ చేయాలి. నేను అందుకు సిద్ధపడి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక కల వచ్చింది. కలలో మా డైరెక్టర్ కనిపించి నేను కంపెనీ విడిచి వెళ్ళని అవసరం లేదని చెప్పారు. ఇంతవరకు నన్నెవరూ పదవి విరమణ చేయమని ఆదేశించలేదు. నాకు 5 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. నాకెన్నో కుటుంబ బాధ్యతలున్నాయి. కానీ నా బరువు బాధ్యతలన్నీ బాబానే చూసుకుంటున్నారు. నేనెప్పుడు బాబాను ప్రత్యేకించి ఏ కోరిక తీర్చమని ప్రార్థించలేదు. మన కోరికలు ఏమిటో, మనకు ఏది మంచిదో, ఏది ఇవ్వాలో ఆయనకు తెలీదా? మనం పలుమార్లు అడిగి విసిగిస్తే గానీ ఆయన మన కోరికలు తీర్చరా? మాకు సంబంధించిన విషయాలను బాబా ఇచ్చకు వదిలిపెట్టడంలోనే మాకు సంతృప్తి ఉంది. మేము ఆనందంగా ఉన్నాం. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. తుకారాం బర్క్, భూస్వామి, మహర్, వయసు 40 సంవత్సరంలో షిరిడి. శ్రీ సాయిబాబాతో నాకు కొన్ని అనుభవాలున్నాయి. 1912లో గోదావరి కాలువలకు మొదటిసారి నీళ్లు వదిలిన సమయంలో ఇక్కడికి 20 మైళ్ళ దూరంలోనున్న కరంజీగావ్ అను గ్రామానికి నేను ఉపాధి కోసం వెళ్ళదలిచాను. నేను ఇక్కడ నుండి బయలుదేరి కోపరగాం రోడ్లో ఉండగా బాబా లెండి తోట నుండి వస్తూనో వెళుతూనో నాకు కనిపించారు. బాబా నా భుజంపై చేయి వేసి అనునయంగా వెళ్ళవద్దు అన్నారు. నేను వారి సలహాను పెడచెవిని పెట్టి కరంజీగాంకు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన మరుసటి రోజు నుండి నాకు జ్వరం వచ్చి చాలా రోజులు బాధపడ్డాను. జీవనోపాధి మాట అటుంచి సహాయం కొరకు అక్కడున్న మా దూరపు చుట్టాల దయపై ఆధారపడవలసి వచ్చింది. 15 రోజుల తర్వాత కాస్త కోలుకుని షిరిడి వచ్చాను. షిరిడి వచ్చిన తరువాత కూడా 45 రోజులు జ్వరంతో బాధపడ్డాను. తరువాత మా అమ్మను బాబా దగ్గరికి వెళ్ళి ఊది తెమ్మన్నాను. ఊది పెట్టుకున్న మరుసటి రోజు నుండి నా జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సెప్టెంబర్ 23వ తేదీ 1936 ఎంజీ ప్రధాన్, గుమస్తా, కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డిపార్ట్మెంటు, వెంకటేశ్వర ప్రెస్ చాల్, శాండిల్స్ రోడ్డు దగ్గర, బొంబాయి. నేను సాయిబాబా గురించి విని ఉన్నాను. నా కుమారుడు దత్తాత్రేయ 7 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించాడు.
దుఃఖభారంతో నా మనసు కృంగిపోయింది. సాయిబాబాను దర్శించాలని అనుకున్నాను. ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. కలలో 5గురు సాధువులు కూర్చొని ఉండడం చూశాను. మీలో సాయిబాబా ఎవరు అని నేను వారిలో ఒకరిని అడిగాను. అతను సాయిబాబాను చూపించాడు. అంతటితో కల ముగిసింది. తర్వాత బాబాకు సమర్పించేందుకు జంజీరాలోనున్న మా తోట నుండి సీతాఫలాలు, రామఫలాలు తీసుకొని షిరిడి వెళ్ళాను. నేను మసీద్ చేరి బాబాను దర్శించి ఫలాలు సమర్పించి వారి ముందు కూర్చున్నాను. నాకు కలలో సాయిబాబా రూపం ఎలా కనపడిందో షిరిడిలో బాబా సాక్షాత్తు అలాగే ఉన్నారు. అప్పుడు సాయిబాబా నన్ను తీవ్రంగా తిడుతూ, ఎందుకు ఈ తెలివి తక్కువ వాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవడం అంటే భూమిలో కలిసిపోవడమే. శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే. దానికి దుఃఖించడం ఎందుకు అన్నారు. తర్వాత నా వైపు చూస్తూ, నీ రామఫలాలను అంతటా వెదజల్లు అన్నారు. నీవు సంపాదించిన విజ్ఞానమంతా అందరికీ పంచిపెట్టు అన్నది ఆ మాటలకు అర్థమని నేను భావించాను. తర్వాత బాబా అక్కడున్న భక్తులతో మా ఇల్లు, తోటలో ఏ ప్రదేశంలో ఎన్ని సీతాఫలం, రామఫలం చెట్లున్నవి తరచూ చూస్తున్నట్లు వర్ణించారు. అంతేకాదు 15 రోజుల క్రితం నా కొడుకు మరణించాడని, అందుకు నేను వృద్ధాగా దుఃఖిస్తున్నానని కూడా చెప్పారు. నేను షిరిడీలో 4 రోజులున్నాను. ఈ 4 రోజుల్లో ఎందరో భక్తులు వారిని దర్శించారు. బాబా ఒకవైపు నా దుఃఖాన్ని తొలగిస్తూనే నా గురించే కాక తమ దగ్గరకు వచ్చే భక్తులందరి వృత్తాంతాలు తమకు తేట తెల్లమని నాకు తెలియజేయడం ద్వారా వారిపై నాకున్న భక్తి విశ్వాసాలను దృఢపరిచారు. నా ప్రథమ షిరిడి యాత్రకు సెలవు మంజూరు కావటం, వెంటనే ప్రయాణానికి డబ్బు సమకూరటంతో మొదటిసారిగా నాకు బాబా పట్ల నమ్మకం కలిగింది. బాబా దేన్ని పట్టించుకోనట్లు ఉదాసీనంగా ఉండి చాలా తక్కువగా మాట్లాడేవారు. వారు సదా అంతర్ముఖులై ఉండి నిశ్చలంగా మత్తులో ఉన్నవాని వలె లేదా పిచ్చివాని వలె కనిపించేవారు. ఇది నేను షిరిడీలో ఉన్న 4 రోజుల్లో గమనించిన విషయం. నేను తిరిగి 1935 వరకు షిరిడీ వెళ్ళినప్పటికీ నాకు బాబాపై ఏర్పడిన నమ్మకము నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదపడింది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాబా స్వప్న దర్శనం ద్వారా నన్ను ఆదుకునేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు అలాంటి దర్శనాలు కలగలేదు. బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాలకు నా కుమారుని బ్రతికించిన అపూర్వ సంఘటన గురించి చెప్పి తీరాలి. 1932లో నా చిన్న కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. 3-4 రోజుల జ్వరం తర్వాత వాడి నాడి అందలేదు. నాకు అనుమానం వచ్చి మా డాక్టరు మిస్టర్ జె.ఎంబీబీఎస్కు కబురు పెట్టాను. అతడు క్షుణ్ణంగా పరీక్షించి నాడి ఆగిపోయిందని, బిడ్డ మరణించాడని చెప్పాడు. నా భార్యను ఓదార్చడం కూడా మొదలుపెట్టాడు. కానీ పిల్లవాడు మరణించాడని నేను నమ్మలేకపోయాను. పిల్లవాడి ముందు బాబా ఫోటో పెట్టి వాడి నుదుటికి ఊది రాసి బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. అది చూసి డాక్టరు నాది మూఢనమ్మకం అన్నాడు. కానీ నేను సాయిబాబా భగవంతుడని, వారు తప్పక నా బిడ్డను బ్రతికిస్తారని చెప్పాను. ఇలా 45 నిమిషాలు గడిచిన తర్వాత పిల్లవాడికి స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు. ఏమీ జరగనట్లు ఆడుకోసాగాడు. ఇది బాబా చేసిన అద్భుత లీల. మే 3వ తేదీ 1936 మామా దూబే ఉరఫ్ కాశీనాథ్ దూబే అంగడి యజమాని, వయసు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, పూనా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులపై సదభిప్రాయం ఉండేది కాదు. 1909లో నేను కోపరగాంలో ఉండగా ఒక ఆవిడ నా దగ్గరికి 10 రూపాయలు అప్పుగా తీసుకుంది. తాను ఔరంగాబాద్ వెళ్తున్నానని, తిరిగి రాగానే అప్పు తీరుస్తానని చెప్పింది. సాయిబాబా అనే గొప్ప మహాత్ములు షిరిడీలో ఉన్నారని కూడా తెలిపింది. నేను బాబా గురించి వినటం అదే మొదటిసారి. ఆమె తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తే ఆమె తిరిగి ఇస్తుందనే నమ్మకం నాలో లేదు. ఆ డబ్బు సాయిబాబాకే సమర్పిద్దామని నేను అనుకున్నాను. తర్వాత నేను ఔరంగాబాద్ వెళ్ళాను. అక్కడ ఆమె కనపడి ఊహించిన విధంగా నా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించింది. కొన్ని రోజుల తర్వాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా మొక్కు విషయం బాబాతో చెప్పలేదు. కానీ బాబా మొదటి రోజు 4 సార్లు దక్షిణ అడిగి మొదట 5 రూపాయలు, తర్వాత 2 రూపాయలు, ఆ తర్వాత 2 రూపాయలు,
చివరగా ₹1 మొత్తం ₹10 తీసుకున్నారు. నేను 3 రోజులు అక్కడ ఉన్నప్పటికీ తర్వాత 2 రోజులు వారు నన్ను దక్షిణ అడగలేదు. నేను వారికి సమర్పిద్దామనుకున్న మొత్తాన్ని సరిగ్గా బాబా అడిగి తీసుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబూజీ కీ జై. మే 23వ తేదీ 1936 రామచంద్ర వామన్ మేడక్ మోడక్ మోడక్ బిఏ ఇంజనీర్, పేరు గేటు వద్ద, సదాశివపేట, పూనా. సాయిలీలా మాసిక్, వాల్యూమ్ పార్ట్ 9, పేజీ 399. ఊది ప్రభావంతో ఇంటి నుండి పాములను తరిమివేయుట. నేను మొదట సాయిబాబా దగ్గరికి 1909 ప్రాంతంలో వెళ్ళాను. వారిని చూసి నేను ఎంతో ప్రభావితమయ్యాను. అందుకే షిరిడీకి తరచుగా వెళ్ళేవాడిని. నేను చివరిసారి 1916లో షిరిడీ వెళ్ళాను. నా షిరిడీ యాత్రలన్నిటిలో 1912లో వెళ్ళినది అతి ముఖ్యమైనది. అప్పుడు నేను పశ్చిమ ఖాందేక్ మున్సిపల్ మరియు స్థానిక అకౌంట్స్ విభాగంలో సీనియర్ గవర్నమెంట్ ఆడిటర్గా, లెక్కలు తనిఖీ చేసే అధికారిగా పనిచేస్తున్నాను. మా హెడ్ క్వార్టర్స్ బొంబాయిలో ఉండేది, కానీ నా భార్యాపిల్లలను నేను ధూలేలో ఉంచాను. 1912లో ఉద్యోగరీత్యా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారికి నేనంటే పడేది కాదు. అతను నన్ను ఉద్యోగం నుండి తప్పించే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. నా పై అధికారులు నన్ను శాఖపరమైన పరీక్షలకు హాజరు కమ్మని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ అధికారికి నన్ను ఉద్యోగం నుండి తొలగించేందుకు గాని లేదా ఏకంగా అనర్హునిగా ప్రకటించేందుకు గాని మంచి అవకాశం ఉంది. అందువల్ల నేను పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణుడై ప్రమోషన్ పొందడమా, లేక ₹120 జీతంతో క్షేమంగా ఉన్న ఉద్యోగంలోనే ఉంటూ పరీక్షలు హాజరవ్వడానికి నిరాకరించడమా అన్న సమస్య ఎదురయ్యింది. సాయిబాబా గొప్ప శక్తి కలవారని, కరుణామయులని తెలిసినా నేను ఇటువంటి గడ్డు పరిస్థితులలో నాకు దారి చూపించి నన్ను సరియైన మార్గంలో నడిపించగల సమర్థులు వారు ఒక్కరేనని నమ్మాను. ఎవరికీ చెప్పకుండా, సెలవు తీసుకోకుండా బొంబాయి నుండి షిరిడి, నా అధికార పరిధిలో లేని ప్రాంతం, బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి రోజు మధ్యాహ్నానికి తిరిగి బొంబాయి రావచ్చునని తలచి సెలవు కూడా పెట్టలేదు. నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా సన్నిధిలో భక్తులు ఎంతో ఉపశమనం పొందుతారు. చింతలన్నీ తొలగిపోయి మనసు ఆనందంతో నిండిపోతుంది. నేను కూడా అదే విధమైన అనుభూతికి లోనయ్యాను. మరుసటి ఉదయం 7 గంటలకే సాధారణంగా భక్తులు ఈ సమయంలోనే తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి అడుగుతారు. బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి మసీదుకు వెళ్ళాను. కానీ నాకు బాబా నుండి అనుమతి లభించనందున నేను బొంబాయి బయలుదేరలేకపోయాను. నేను సెలవు పెట్టకుండా, అధికారుల అనుమతి తీసుకోకుండా అక్రమ పద్ధతిలో షిరిడీ వచ్చానని, కనీసం భార్యాబిడ్డలకు కూడా చెప్పలేదని సర్వజ్ఞులైన బాబాకు తెలుసు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా బాబానే బాధ్యత వహించాలి. శ్యామకు నా ఇబ్బందులన్నీ తెలిసినందువలన నా తరపున బాబా దగ్గరికి వెళ్ళి, అతను వచ్చి చాలా రోజులయ్యింది, బొంబాయి వెళ్ళడానికి అనుమతించండి అని అడిగాడు. బాబా కోపంతో, అతను నిన్ను చూడడానికి వచ్చాడా లేక నన్ను చూడడానికా అని ప్రశ్నించి నా వైపు తిరిగి, ఏమి నీవు నన్ను చూడడానికి వచ్చావా లేక శ్యామానా అన్నారు. ఇంకా అంత సవ్యంగానే జరుగుతుందని, నా ఉద్యోగ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు రావని బాబా హామీ ఇచ్చారు. బొంబాయిలో శాఖాపరమైన పరీక్ష జరిగే రోజు కూడా బాబా నన్ను షిరిడీలోనే ఉంచారు. దీనిని బట్టి నేను పరీక్ష రాయకపోవడమే నాకు మంచిదని వారు నిర్ణయించినట్లుగా తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ షిరిడీలో ఉన్న 5వ రోజు రాత్రి నాకొక కల వచ్చింది. నేను ఇంటికి వెళ్ళినట్లు మా చిన్న కూతురు సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు నాన్నా
వెళ్ళారు నానా అని ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. నేను నిద్ర మేలుకొని, బాబా, ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేందుకు తప్పక అనుమతిస్తారని తలచి దుస్తులు మార్చుకొని అన్నీ సర్దుకొని తయారయ్యాను. నాతో ఉన్న నా స్నేహితుడు ఆ రోజు కూడా బాబా అనుమతిస్తారన్న నమ్మకం లేదని చెబుతున్నా వినకుండా బయలుదేరి మసీదు గేటు దగ్గరకొచ్చాను. అప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతూ చేతిలో ఒక రాయి పట్టుకొని మసీదులో అటు ఇటు తిరుగుతూ పెద్దగా అరుస్తున్నారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండడం గమనించారు. 10 నిమిషాల తర్వాత వారు శాంతించి గద్దెపై కూర్చున్నారు. సాధారణంగా భక్తులు వారు ఆ స్థలంలో కూర్చున్నప్పుడే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటారు. నేను వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాను. బాబా స్వయంగా ఊది తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ విధంగా నాకు అనుమతి లభించింది. కానీ నా సమస్యకు వారి నోటి నుండి ఖచ్చితమైన సమాధానం ఆశించిన నేను నన్ను పరీక్షకు హాజరవ్వకుండా ధూళే వెళ్ళమంటారో లేక పరీక్ష వ్రాయడానికి నేరుగా బొంబాయి వెళ్ళమంటారో తెలుసుకోవాలని నన్నెక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి అని బాబాను అడిగాను. వారు ఇంటికి వెళ్ళు, నీ కోసం పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నారు. బాబా మాటల ద్వారా నా కల నిజమేనని నిర్ధారణ అయ్యింది. నేను ధూలే వెళ్ళి తర్వాత అక్కడి నుండి బొంబాయికి వెళ్ళాను. సాధారణ పరిస్థితులలో అయితే నేను బొంబాయి చేరి ఆఫీసుకు వెళ్ళగానే అనుమతి లేకుండా గైరు హాజరైనందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ చిత్రంగా అంతా సవ్యంగా జరిగిపోయింది. నేను ఎక్కడికి క్యాంపుకి వెళ్ళినా నాతో పాటు నా గుమస్తాలు కూడా వస్తారు. కానీ వారికి నేను ఎక్కడికి వెళ్ళింది తెలియక ఆశ్చర్యపోయారు. నా భార్య పిల్లలు మాత్రం నేను బొంబాయి ఆఫీసులోనే ఉన్నానని అనుకున్నారు. మొత్తానికి బాబా కృప వలన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళడం అధికారికంగా గుర్తించకపోవడంతో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. నేను షిరిడీ నుండి బొంబాయి వెళ్ళేందుకు సహజంగా మన్మాడ్ మీదుగానే వెళ్ళాలి. ఆ ప్రాంతపు డిప్యూటీ కలెక్టరు మన్మాడ్ క్యాంపులో ఉండి నన్ను మన్మాడ్లో ఆగమని నాకు ఉత్తరం రాశాడు. నేను షిరిడీ నుండి బయలుదేరుతూ డిప్యూటీ కలెక్టర్ను మన్మాడ్లో కలుసుకోవాలని అనుకుంటూ ఉండగా బాబా వదిలేయ్, అతను అక్కడ లేడు, తొందర ఏమీ లేదు అన్నారు. బాబా అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. నేను మన్మాడ్లో దిగేటప్పటికే డిప్యూటీ కలెక్టర్కు ఏదో టెలిగ్రామ్ వచ్చిందని, క్యాంపును రద్దు చేసి ఇంకో చోటుకి వెళ్ళాడని తెలిసింది. ఎప్పటిలాగే బాబా చెప్పింది నిజమయ్యింది. షిరిడీలో ఉన్న 6 రోజులలో బాబా నాకు ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతో ప్రభావితం చేశారు. వారే నాకు సర్వస్వమని, నా ఇహపర విషయాల గురించి నేను ఆలోచించవలసింది ఏదీ లేదని అనిపించింది. నేను షిరిడీలో గడిపిన రోజులు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, విలువైనవి. నాకు వేదాంత శాస్త్ర గ్రంథ అధ్యాయం పట్ల మక్కువ, గురి. బాబా పట్ల ఎందరో భక్తులకు ఉన్నంత భక్తి శ్రద్ధలు నాకు ఉండేవి కావు. అప్పటికీ నా మనసులో ప్రాపంచిక వాసనలు పోలేదు. 1912లో నేను బాబా నుండి ఏమి పొందాను అన్నదానికి 1914లో నాకు నిదర్శనం దొరికింది. మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు నాకు ప్రసాదించిన అనుభవాలను మరొక గొప్ప మహాత్ముడు నా మనసుకు హత్తుకునేలా తెలియపరిచాడు. ధూలేకు వెళ్ళే మార్గంలో ఉన్న సోన్గిరిలో గోవింద బువా అనే గొప్ప మహనీయులు ఉన్నారని, నేను ఇంటికి వెళ్ళే దారి అదే గనుక వారిని దర్శించమని ఒక స్త్రీ నాతో చెప్పింది. కానీ నేను మధ్యలో ఆగడానికి వీలుపడని విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని నేరుగా ధూలేకు టాంగా మాట్లాడుకున్నాను. విధి విలాసం వల్ల నేను మా వంటవాడు కలిసి ప్రయాణిస్తున్న టాంగా మధ్యలో చెడిపోయి సరిగ్గా సోన్గిరి వద్ద ఆగిపోయింది. టాంగా ఇనుప చక్రం బయటకు వచ్చేయడంతో అది సరిచేయడానికి 3 గంటలు పడుతుందని చెప్పారు. నా వంటవాడు స్నానం చేసి బువ్వాగారి దర్శనం చేసుకొని నన్ను సంప్రదించకుండానే మా యజమాని తమ దర్శనానికి రావచ్చునా అని అడిగాడట. స్నానం చేసి రమ్మను అని బువ్వాగారు చెప్పారట. నేను స్నానం చేసి ₹1 కొబ్బరికాయ తీసుకొని వారి దర్శనానికి వెళ్ళాను. వారు, అరే దుష్టుడా, నీకు అమూల్యమైనది లభించింది. నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసం అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తున్నావు ఎందుకు అని అడిగారు. వారు చెబుతున్నది
వారు చెప్తున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. మళ్ళీ అయినా పర్వాలేదులే, నీవు నీకు అమూల్యమైనది లభించింది. నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసం అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తున్నావెందుకు అని అడిగారు. వారు చెప్తున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. మళ్ళీ అయినా పర్వాలేదులే, నీవు నీ స్వగృహానికే వచ్చావు అని పలికి తమకు సాయిబాబాకు తేడా లేదని చెప్పారు. ఆ తర్వాత నన్ను భిక్ష ఏర్పాటు చేయమన్నారు. పూరీలు, పాయసం చేయించమన్నారు. దాని అర్థం ఆ రోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు నేను భరించాలని తెలుసుకున్నాను. నేను అలాగే చేశాను. వంటకాలు తయారైన తర్వాత పూరీలు, పాయసం బువ్వగారి ముందుంచి తినమని అభ్యర్థించాను. మా దగ్గరున్న లోటా నిండా నీరు నింపి వారి ముందుంచాను. బువ్వ లోటాలోని నీటిలోనికి తమ వేళ్లను ముంచి అందులో నుండి అద్భుత రీతిలో ఒక సన్నని పూరీని బయటికి తీసి, మేము ఇక్కడ పూరీ తయారు చేసాం అంటూ దానిని తిన్నారు. మఠంలో చేసిన పూరీ లావుగా గరుగ్గా ఉంది. వారు తీసిన పూరీ సన్నగా మృదువుగా ఉంది. నీటి నుండి పూరీ తీసిన వారి అపూర్వ శక్తిని చూసి మేము సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాము. అంతటి శక్తి సంపన్నులైన బువ్వా గారు 1912లో నేను సాయిబాబా నుండి పొందిన అనుభవాలను ఎంతో విలువైనవని ధృవపరిచారు. నాకు ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉండేది కాదు. కంటికి సంబంధించిన సమస్యతో ఎక్కువగా బాధపడేవాడిని. నాకు ఒక కంటికి చూపు పోయింది. మరో కంట్లో పొరలు ఏర్పడుతున్నాయి. నేను ప్రతి గురువారం పూజిస్తూ నిరంతరం స్మరించే సాయిబాబా నా ఇహపర అవసరాలన్నింటినీ తీరుస్తున్నారు. నా ప్రాపంచిక, పారమార్థిక భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింత లేదు. అవి రెండూ బాబా చేతులలో ఉన్నాయి. ఆయన నన్ను రక్షిస్తారు. నాపై వారికి ఉన్న కరుణను ఈ క్రింది సంఘటన తెలియజేస్తుంది. 1916లో నాసిక్లో నేను జ్వరం, దగ్గుతో బాధపడ్డాను. వైద్య వృత్తిలో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడొకడు నాకు చికిత్స చేశాడు. నాకు వచ్చినది ఊపిరితిత్తుల నాళమునకు సంబంధించిన రోగమని నిర్ణయించి క్లోరల్ హైడ్రేటు అను మందు వాడమని చెప్పాడు. కానీ నా భార్య నాకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదని భయపడి బాబాను ప్రార్థించి డాక్టర్ కర్లర్ బక్లేకు కబురు పెట్టింది. డాక్టరు బక్లే వచ్చి నన్ను పరీక్షించి నా రోగాన్ని డబుల్ న్యూమోనియాగా నిర్ధారించాడు. మొదట పరీక్షించిన డాక్టర్ తప్పుగా రోగ నిర్ధారణ చేశాడని, అతను వాడమన్న మందు ప్రమాదకరమైందని చెప్పి దానిని వాడకముందే అవతల పారేశాడు. అతని చికిత్సతోనూ బాబా అనుగ్రహంతోనూ నేను కోలుకున్నాను. బాబా సరియైన సమయంలో నా భార్యకు ప్రేరణ ఇచ్చి ప్రమాదకరమైన మందు నాకు ఇచ్చేలోగా మంచి డాక్టర్కు కబురు పంపే ఏర్పాటు చేసి నన్ను కాపాడారు. నాకు బాబాను పలుసార్లు దర్శించే అవకాశం లభించలేదు. నా భార్య కూడా వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. 1916లో నేను, నా భార్య షిరిడీ వెళ్ళి వారిని దర్శించి అదే రోజు తిరిగి వచ్చేసాము. అదే నేను బాబాను చివరిసారి దర్శించడం. బాబా ఎక్కడికి పోలేదు. వారు జీవించే ఉన్నారు. వారు సూక్ష్మ అదృశ్య రూపంలో మార్గదర్శకత్వం వహిస్తూ అన్ని విషయాలలో నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇది నాకు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాలలో నిదర్శనమయ్యింది. ఉదాహరణకు నేను 1919లో 81 రూపాయల 8 అనాల పెన్షన్తో పదవీ విరమణ చేశాను. నేను పదవి విరమణ చేయడం మంచిదయింది. ఎందుకంటే వెంటనే నా స్నేహితుని మిల్లులో నెలకు 250 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాను. 1919 నుండి 1930 వరకు నేను ఆ ఉద్యోగంలో ఉన్నాను. ఈ ఏర్పాటంతా బాబానే చేశారు. మే 26వ తేదీ 1936 గోపాల్ భాస్కర్ ధాతర్, BA LLB, ప్లీడర్, బ్రాహ్మణుడు, స్టేషన్ రోడ్డు, థానా. 1917లో నేను అహ్మద్నగర్లో ఉన్నప్పుడు సాయిబాబాను దర్శించేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. కానీ వారి గురించి ఉన్న కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు వారిపై విముఖత ఏర్పడి షిరిడీ వెళ్ళలేదు. వారు భక్తులను అడిగి దక్షిణ రూపంలో ఎంతో డబ్బు తీసుకుంటున్నారని,
వారు స్నానం చేసిన నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారని మొదలైన విషయాలు విన్న నాకు వ్యతిరేక భావం ఏర్పడింది. అంతేకాదు నేనెంతో గౌరవించే నారాయణ మహారాజు ప్రవర్తనతో సాయిబాబాను పోల్చి చూశాను. ఒకసారి నేను మరికొందరు కలిసి నారాయణ మహారాజు గారిని దర్శించి అందరం వారికి రూపాయి చొప్పున దక్షిణగా ఇచ్చాము. వారు మేమిచ్చిన రూపాయికి కలకండా ప్రసాదం చేర్చి తిరిగి మాకే ఇచ్చేశారు. తర్వాత ఉపాసిని బాబా జీవిత చరిత్ర చదివి వారి ప్రసంగాలు విని బొంబాయిలో వారిని దర్శించి సాకోరి వెళ్ళాము. 1931లో ఉపాసిని లీలామృతం చదివాను. అందులో శ్రీ సాయిబాబాను గురించి వ్రాసిన విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముందు సాకోరి వెళ్ళి అక్కడ నుండి షిరిడీ వెళ్ళాను. షిరిడీలో బాబా చిత్రపటంలో ప్రకాశిస్తున్న వారి నేత్రాలు, వారు నివసించిన మసీదు ధుని చూసిన తర్వాత వీరు ఒక సద్గురువు అని నా మనసులో అనుకున్నాను. అటు తర్వాత సాయి లీలా మాసిక్ చదివాను. ఆ పత్రికలో అనుభవాలు అన్న శీర్షికను ధారావాహికంగా వస్తున్న దాబోల్కర్ రచించిన గ్రంథం చదివిన తర్వాత బాబానే నా గురువు అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వారినే ఆశ్రయించాను. కొన్ని అనుభవాల ద్వారా నా నమ్మకం స్థిరపడింది. మా ఇంట్లో ఒక ఆవిడ చాలా కాలం నుండి ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉండేది. వైద్య చికిత్సలేవీ నయం చేయలేకపోయాయి. నేను దాబోల్కరు రచించిన పుస్తకాన్ని బిగ్గరగా చదువుతున్నాను. పాము నోట పడిన కప్ప వృత్తాంతంలో సాయిబాబా కప్పనెలా రక్షించింది తెలిపే అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతూ ఉండగా ఆమె మగత నిద్రలోనే విని, ఓ సాయిబాబా, కప్ప వంటి జీవులపైనే నీకు జాలి ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తిన నాపై దయలేదా అని ప్రార్థించింది. అప్పుడు గోడకున్న కొయ్య మేకు నుండి వెలువడినట్లుగా దసరాకు నాకు 5 రూపాయలు దక్షిణ ఇస్తావా అనే మాటలు వినిపించాయి. తనకు నయం అయినట్లయితే తప్పక ఇస్తానని ఆమె సమాధానం చెప్పింది. తర్వాత ఆమె పూర్తి మెలకువ స్థితికి వచ్చింది. తనకు కలిగిన అనుభవం గురించి నాకు చెప్పి తన చందాగా 5 రూపాయలు దసరా ఉత్సవాలకు పంపమనింది. నేను వెంటనే షిరిడీకి 5 రూపాయలు పంపాను. ఆ రోజు సాయంత్రానికల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి. ఇది 1931-32లో జరిగింది. ఆ తర్వాత 1932లో నాకు బాబా తరచూ కలలో కనిపించేవారు. వారు చిన్నపిల్లలతో ఎలా ఆడుకుంటారో అలాగే కలలో నాతో ఆడుకునేవారు. ఒకరోజు ఉపాసిని బాబా నాకు సహాయం చేయమని సాయిబాబాను కోరినట్లు బాబా అందుకు సమ్మతించినట్లు కల వచ్చింది. ఒకసారి నేను ఒక పెద్ద సమస్యతో చిక్కుకున్నాను. శాశ్వత నివాసం లేకుండా తిరుగుతూ ఉండే ఒక కక్షిదారుణ్ణి నేను కోర్టులో హాజరుపరచవలసి వచ్చింది. అతను నాకు వ్రాసిన ఉత్తరాన్ని పోగొట్టడమే లేక ఎక్కడో పెట్టి మర్చిపోవడమో జరిగింది. ఎంత వెతికినా అది కనబడడం లేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆచూకీని కనుక్కోలేకపోయాను. చివరికి బాబాను ఆర్తిగా ప్రార్థించాను. మరుసటి రోజు ఆఫీసులో ఏదో వెతుకుతూ బీరువాపై చేయి పెట్టడం తటస్థించినప్పుడు ఆ ఉత్తరం నా చేతికి తగిలింది. దాంతో కక్షిదారుణ్ణి అనుకున్న సమయానికి కోర్టులో హాజరుపరచగలిగాను. 2-3 సంవత్సరాల క్రితం దూర ప్రాంతంలో ఉన్న కోర్టు వారు నన్ను ఒక కేసు తాలూకు సాక్షిని విచారించేందుకు నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలు నాకు పంపమన్నారు. నేను దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం చాలా చోట్ల గాలించాను. కానీ అది దొరకలేదు. నా నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేసి మరలా పేపర్లు పంపించమని అభ్యర్థించవలసి వస్తుందని అనుకున్నాను. అప్పుడు పండరి యాత్రకు వెళ్తున్న ఒక వార్కారి, అంటే పండరి యాత్ర క్రమం తప్పక చేసేవాడు, మా ఇంటికి వచ్చాడు. కొన్ని రోజుల పాటు అతనిని ఎంతో శ్రద్ధగా సేవించాను. అతనికి నా సమస్య వివరించాను. అతను అది తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. నేను ప్రతిదినం బాబాను కూడా ప్రార్థించేవాడిని. ఆ యాత్రికుడు వెళ్ళిన మరుసటి రోజు వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య నేను వెతుకుతున్న పేపర్లు దొరికాయి. మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేయడం లాంటి ఆచారాలపై మొదట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సంఘ సంస్కరణ భావాల ప్రభావంతో అవన్నీ అర్ధరహితమైన మూఢనమ్మకాలుగా పరిగణించేవాడిని. కానీ నేను సాయిభక్తుడైన తర్వాత, ముఖ్యంగా బొంబాయి కుర్లా కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న నాన్సీ అను సాయిభక్తుని అనుభవం విన్న తరువాత వీటిపై నమ్మకం ఏర్పడింది. ఈ మధ్యనే నాన్సే భార్య పసిబిడ్డను వదిలి చనిపోయింది. భార్యను ప్రేమించే నాన్సే ఆమెకు సద్గతి కలగాలని నాసిక్ వెళ్లి గోదావరి తీరంలో శ్రాద్ధకర్మలు జరిపించదలిచాడు.
కానీ అతనికి ఇలాంటి విషయాలేవీ తెలియవు. ఏమి చేయాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఇలా భయపడుతూనే రూ. 80 తీసుకొని బయలుదేరాడు. రైల్లో అతనికి ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని తోటి ప్రయాణికుడు ఎంతో సహాయం చేశాడు. ఆ ప్రయాణికుడు నాన్సే ఆర్దుత తెలుసుకొని నాన్సే దగ్గర ఉన్న డబ్బుతోనే అన్ని క్రతువులు జరిపించేలా చూస్తానని చెప్పాడు. అతను నాన్సేతో పాటు అన్ని ప్రదేశాలకు వెళ్లి క్రతువులన్నీ జరిపించి ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బొంబాయిలోని ఒక సంస్థలో ప్యూన్‌గా పనిచేస్తున్న అతను శూద్రుడై ఉండి కూడా ఈ శ్రాద్ధ కర్మలన్నీ శాస్త్రోక్తంగా జరిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నిస్వార్థంగా నాన్సే నుంచి ఒక పైసా కూడా ఆశించకుండా అన్ని రోజులు నాన్సేతో ఉన్న ఆ స్నేహితుడు పక్షం రోజులలో తిరిగి తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి కలవలేదు. నాన్సే అతను చెప్పిన చిరునామా ప్రకారం వెళ్లి చూడగా ఆ సంస్థలో అటువంటి ప్యూను ఎవరూ లేరని తెలిసింది. అట్లా తెలివైన ప్యూన్ రూపంలో సాయిబాబానే వచ్చి కష్టకాలంలో తనకు సహాయం అందించారని నాన్సే అనుకున్నాడు. సర్వం తెలిసిన సాయిబాబానే ఆ భక్తునికి శ్రాద్ధ నాన్సే అనుకున్నాడు. సర్వం తెలిసిన సాయిబాబానే ఆ భక్తునికి శ్రాద్ధకర్మల విషయంలో తోడుండి అంత సహాయం చేశారంటే అటువంటి కర్మలు తప్పక చేయాలని చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించింది. నాన్సే వృత్తాంతం తెలిసినప్పటి నుండి నేను ఈ కర్మక్రతువులన్నీ చేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। మే 26వ తేదీ 1936 కాశీనాథ్ ఖండేరావు గార్డే, బిఏ ఎల్ఎల్బి, రిటైర్డ్ సబ్ జడ్జి, వయసు 65 సంవత్సరములు, కాంగ్రెస్ నగర్, నాగ్పూర్. మా వంశ గురువు రామచంద్ర టికోట్కర్. నా గురువు రామదాస్ బీడ్కర్ మహారాజ్. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశం ఇచ్చారు. తాము కూడా ఈ మహా తాము కూడా యాత్రల్లో ఎందరో మహాత్ములను, సాధు పురుషులను దర్శించామని, నన్ను కూడా ఈ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లను కూడా నాకు చెప్పారు. ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలా మెలుగుతుంటారని, నేను వారిని దర్శించినప్పుడు నన్ను వారికి సంబంధించిన వాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధన యొక్క విలువ, మహత్యం నాకు అవగతం కాగలవని అన్నారు. వారు చెప్పిన మహాత్ములలో షిరిడి సాయిబాబా ఒకరు. నా గురువు బీడ్కర్ మహారాజ్ 1898లో నన్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయి మహారాజును దర్శించమని ఆదేశించారు. తాము స్వయంగా బాబాను 25 సంవత్సరాల క్రితం 1873 ప్రాంతంలో దర్శించామని కూడా చెప్పారు. 1912-13లో నేను కాంగాంలో సబ్ జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మే మాసపు సెలవుల్లో షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. వారు నన్ను చూస్తూనే ఎలాంటి పరిచయం లేకుండానే రావయ్య రామ్దాస్ అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రామ్దాస్ నా పేరు కాదు, మా గురువు రామ్దాస్ బీడ్కర్ చెప్పిన విధంగానే హృదయపూర్వకమైన స్వాగతం లభించింది. రామ్దాస్ అనేది నా గురువు ప్రస్తావన కానీ, మా వంశగురువు రామచంద్ర ప్రస్తావన కానీ అయి ఉంటుందని అనుకున్నాను. బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి షిరిడీలో నివసిస్తున్న బాలాబాటే కాలేజీ, డక్కన్ కాలేజీ రోజుల నుండి నా స్నేహితుడు. అతని ఇంట్లోనే నేను బస చేశాను. నేను ఊరికి తిరిగి వెళ్దామని ప్రయత్నించిన ప్రతిరోజు బాబా రేపటి వరకు ఆగు అంటూ 6 రోజులు నాకు అనుమతి ఇవ్వకుండా షిరిడీలోనే ఆపేశారు. నా తిరుగు ప్రయాణపు ఖర్చుల కోసం 6-7 రూపాయలు ఉంచుకున్నాను. బాబా మొదట 2 రూపాయలు, తర్వాత 4 రోజులు రోజుకొక రూపాయి చొప్పున 4 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. ఆ మర్నాడు నా జేబులో 3 అణాల 6 పైసలు మిగిలి ఉన్నాయి. బాబా తమంతట తామే ఆ 3 అణాల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటావు? అవి కూడా దక్షిణగా ఇచ్చేయి, భగవంతుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అన్నారు.
నేను వెంటనే నా దగ్గరున్న డబ్బును ఇచ్చేశాను. నేను షిరిడీ వచ్చే ముందు పూనాలోని రే మార్కెట్‌కెళ్ళి బాబాకు సమర్పించేందుకు మేలు రకం పైరి మామిడి పండ్లు 3 కొన్నాను. నేను బాబాను దర్శించిన వెంటనే ఆ పండ్లను సమర్పించాను. బాబా స్వీకరించి వాటిని చూస్తూ పండ్లు బాగున్నాయని సంతోషంగా మెచ్చుకున్నారు. వాటిని ముక్కలు కోసి తెమ్మన్నారు. తర్వాత వారొక ముక్క తీసుకొని మిగతావి ప్రసాదంగా భక్తులందరికీ పంచారు. పండ్లను కోసే ముందు భక్తులతో బాబా, ఇదిగో ఈ పండ్లనితడు మార్కెట్లోని కొని రుచి చూడకుండా కొన్న పండ్లన్నిటినీ తెచ్చి నాకు సమర్పించాడు. ఆ రోజు పండిట్ చేసిన విధంగా కాదు. ఆ పండిట్ నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్ కొన్నాడు. ఇక్కడికి వచ్చే దారిలో గోదావరిలో స్నానం చేసిన తర్వాత అతనికి ఆకలయ్యి కొన్ని లడ్డూలను తిని మిగిలినవి తెచ్చి సమర్పించాడు. ఈ పండ్లు వాటి వలె శేషభాగం కాదు అన్నారు. బాబా మాటలు క్రింది విషయాలను తెలుపుతాయి. 1. భక్తులు తమ గురువుపై అచంచల భక్తి కలిగి ఉండాలి. నిర్లక్ష్యంతో శేష పదార్థాలు నైవేద్యంగా సమర్పించకూడదని తెలుపుతాయి. 2. షిరిడీకి ఎంతో దూరంలో జరిగే విషయాలన్నీ బాబా ఎరుకలోనివే అని మనకు తెలియజేయడం ద్వారా మనం బాబా పైన, మన గురువు పైన పెట్టుకున్న నమ్మకం పెరిగి బలపడుతుంది. నా వరకు బాబా చెప్పిన మాటల వలన నేను అంటిపెట్టుకున్న ఉన్న గురువు పైన, వారి బోధనలపైన విశ్వాసం పెరిగి దృఢపడింది. 8వ రోజు నేను ఇంటికెళ్ళడానికి బాబా నుండి అనుమతి లభించింది. బాటే దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకొని ఇంటికి బయలుదేరాను. నేను షిరిడీలో ఉన్న 8 రోజులలో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ ఒక పెద్ద కేసు గెలిచి షిరిడీ వచ్చాడు. కక్షిదారులు అతనికిచ్చిన సుమారు 1000 రూపాయల పారితోషికాన్ని వెండి రూపాయలుగా ఒక ట్రంకు పెట్టె నిండా పోసి దక్షిణగా ఆ పెట్టెను బాబా ముందుంచాడు. బాబా తమ 2 చేతులతో ఆ డబ్బును గుప్పెళ్లతో తీసుకొని మసీదు బయట అటువంటి అవకాశం కోసం గుంపులుగా వేచి ఉన్న ఫకీర్లు, పేదవారికి పంచేశారు. ఇలా కొద్ది నిమిషాల్లో ఆ పెట్టెలో ఉన్న డబ్బంతా దానంగా ఇచ్చేయబడింది. తాను కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బు అలా మాయమైపోయినందుకు దీక్షిత్ ముఖంలో లేశమంతైనా బాధ గాని, అసంతృప్తి గాని కనిపించలేదు. ఇక నా స్నేహితుడు బాలాసాహెబ్ బాటేన్ గురించి 4 మాటలు చెబుతాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ తాగుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజే తిను, త్రాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేదే అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాట్లేని నేను ఎత్ర ఎత్ర బాటే తత్ర తత్ర ధూమః, ఎక్కడ బాటే ఉండునో అక్కడ పొగ ఉండును అని పరిహసిస్తూ ఉండేవాడిని. తర్వాత బాటే మమల్తాదారయ్యాడు. కలెక్టర్ దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు 1904 నుంచి 1909 వరకు కోపర్గాం మమల్తాదారుగా పనిచేశాడు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళ్తున్న విద్యావంతులైన తన స్నేహితులను వెక్కిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెబుతుండేవాడు. బాబాను ఒకసారి దర్శించిన తర్వాత వారిని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని అతని స్నేహితులు బాటేకు చెప్పారు. 1909లో అతను వారి మాట ప్రకారం షిరిడీలో క్యాంపు వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి బాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని గాని, సంపాదనను గాని పట్టించుకోలేదు. ఆ ఆ మరణాంతం షిరిడీలోనే ఉండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి నిత్యకర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సమక్షంలో ఉపనిషత్తులు పారాయణ చేయసాగాడు. బాబా అప్పుడప్పుడు దానిపై వ్యాఖ్యానించేవారు. బాబా దీక్షిత్ చేత 1 సంవత్సరం సెలవు దరఖాస్తు వ్రాయించి బాటేచే సంతకం చేయించి ఆఫీస్ వారికి పంపారు. ఉద్యోగంలో
తిరిగి చేరడానికి కలెక్టర్ బాటేకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా బాటే బాబాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాటేలోని వైరాగ్యాన్ని పరిగణలోకి తీసుకొని అతను ఉద్యోగం చేయలేడని నిర్ధారణ కాగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయలు పింఛన్ మంజూరు చేశారు. అతని భార్యాబిడ్డలు షిరిడీ వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనిలో వచ్చిన ఈ గొప్ప మార్పుకు కారణమేమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానే నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాలను గురించి సంక్షిప్తంగా వ్రాశాను. నేను షిరిడీ సందర్శించడానికి గల కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువు గారి జీవిత చరిత్రలో ప్రచురింపబడ్డాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబూజీ की जय. జూన్ 1వ తేదీ 1936. మైనాతాయి గణేష్ కువల్లేకర్, వయసు 49 సంవత్సరాలు. తండ్రి నానాసాహెబ్ గణేష్. చంద్రకరు కష్టంబ్ గణపతి ఆలయం దగ్గర పూనా. నేను నానాసాహెబ్ చంద్రోకర్ గారి పెద్ద కుమార్తెని. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా చిన్న తమ్ముడు బాపుకు ఇప్పుడు 40 సంవత్సరాలుంటాయి. నాకు 12, 13 సంవత్సరాలు వయసున్నప్పుడు 1899, 1900 మా కుటుంబం సభ్యులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తరువాత తరచూ షిరిడీ వెళ్ళేదానిని. 1918 తరువాత వెళ్ళలేదు. చట్నీస్గా పనిచేస్తుంటున్న చిదంబరరావు గాడెల్ మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న గణదగ్నిలో మమలాతదారిగా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. మేము చావడిలో బస చేసి ఉన్నాము. మా నాన్న తప్ప మిగిలిన వారంతా షిరిడీ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల్లా వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయాణాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినడానికి తీసుకువెళుతున్న తినుబండారాలను బాబాకు ఇచ్చాము. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపివేసినా లేక వాయిదా వేసిన 1-2 సంఘటనలు చెప్తాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ను అర్జెంటుగా కలుసుకోవాలని అవసరం ఏర్పడింది. మా నాన్న చితిలిలో రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరవలసిన ఒక హరిదాసుకు బాబా అనుమతి ఇచ్చారు. కానీ మా నాన్నను మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కు చేరుకోగలనో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాసు హడావిడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తీరికగా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అర్ధగంట తర్వాత బాబా మా నాన్నని వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఆ రోజు రైలు రాకపోకల సమయాలు మారాయన్న విషయం మా నాన్న స్టేషన్కు వెళ్ళిన తరువాత తెలిసింది. ఆయన స్టేషన్కు చేరిన తరువాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయము మా నాన్నతో చెప్పారు. మరొకసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరవడానికి షిరిడీ నుండి బయలుదేరాం. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడు స్టేషన్లో పిల్లలకి ఏదైనా తినిపించుకోవచ్చనుకుని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేసి ఉన్న తరువాత బాబా అనుమతి ఇచ్చారు. మేము మన్మాడుకు బయలుదేరాము. మన్మాడు చేరక ముందే మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దానిని సరిచేయడానికే 3-4 గంటలు పడుతుంది. ముందు మేము అనుకున్న ప్రకారం బయలుదేరి ఉంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వము తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరగా అనుమతి ఇచ్చిన తరువాతే ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904లో నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించారు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైన
దక్కింది. నా భర్త మరణించేటప్పటికి నేను గర్భవతిని. 1905లో నేను జామ్నేర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవ వేదన మొదలయ్యింది. కానీ ప్రసవము క్లిష్టమైంది. అప్పుడు గోసావితో బాబా ఊది పంపి నాకు సుఖప్రసవం అయ్యేటట్టు చేశారు. నేను ప్రసవించే వేదనలో ఉండడం వల్ల నాకు ఈ విషయాలేమీ తెలియవు. 1908లో మేము పండరీపురంలో ఉన్నాము. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపూరావు ప్రతిదినము ఉదయం మసీదుకెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్నుంచి వారిని పూజించేవాడు. అంతకు ముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి గాని, బాబాకు నిత్య పూజ చేసే పద్ధతి గాని లేదు. ఇదే బాబా నిత్య పూజకు నాంది అయిందని చెప్పాలి. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు కింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు కింద పడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా, నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటల్లోనే అంతరార్థం మా నాన్న నాకు వివరించారు. అద్దము అంటే ఆత్మ సాక్షాత్కారమని, 40 రూపాయలు అంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారం అయిందని చెప్పారు. అప్పుడు నాకు 18, 19 సంవత్సరాలు వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు: 1. సాయిబాబాకు మా నాన్న 3, 4 తరాల నుండి తెలుసు. 2. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచూ ఉపయోగిస్తూ ఉంటారని, నారాయణ తేలి, నారాయణ ధోబి, బ్రాహ్మణ సన్యాసులెప్పుడు నారాయణ పదాన్ని వాడుతూ ఉంటారు కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. 3. బాబా గీతలోని శ్లోకాలను వల్లిస్తూ ఉంటారు కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడు సేవించలేదు. కానీ దీక్షతు మొదలైన భక్తులు బాబా పాదతీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి షడ్డుకుడు బాలాసాహెబ్ బీనేవాల్ దత్తభక్తుడు. అతను 5-6 సంవత్సరాల కిందట చనిపోయాడు. 1899, 1900లో తనకు బాబాపై నమ్మకము లేకపోయినా మా నాన్న కోరిక మన్నించి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునిగా సాక్షాత్కారమిచ్చారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతరం సాయి భక్తునిగా ఉండిపోయాడు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరిసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. 1918లో ఇన్ఫ్లుయెంజా అను వ్యాధి దేశమంతటా వ్యాపించి ఉన్న సమయంలో బాబా మహాసమాధి చెందారు. శ్రీ సచ్చిదానంద రాజకీ జై. జూన్ 10వ తేదీ 1986. వినాయక్ నాజీభావే, వయసు 37 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, షిరోల్, కొల్హాపూర్ రాష్ట్రం. 1932లో నేను బీబీసీఐ రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండేవాడిని. అప్పుడు నా నెల జీతం 90 రూపాయలు. నేను గురువును అన్వేషిస్తూ 13/4/1932 నుండి ఒక నెల రోజుల పాటు గురుగీతను శ్రద్ధగా పారాయణ చేశాను. నేను ఆశించినట్లు నాకు గురువు లభించలేదు. స్వప్నంలో దత్తదర్శనము కాలేదు. తర్వాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్తమందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్త విగ్రహం ఉన్న చోట ఒక చక్కగా మలిచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితుని ఇంటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. దత్తమందిరంలో నాకు కనబడిన సమాధి అదేనని రూఢి చేసుకున్నాను. దీనిని బట్టి శ్రీ సాయిబాబాయే నా గురువని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు బాబా ఊది ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివాను. కానీ ఒక సమాధి గురువు కానేరదని అసంతృప్తిగా అనిపించేది. నేను ఆశ్రయించేందుకు
వారితో నా భావాలు విన్నవించేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణ చేస్తే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తొచ్చింది. వెంటనే గురుగీత పారాయణ ప్రారంభించాను. ఒక వారం తర్వాత నా కలలో ఖేడ్గాంకు చెందిన నారాయణ మహారాజ్ కనిపించారు. వారే నా గురువు అని తలచి ఖేడ్గాం వెళ్ళాను. అక్కడ నాకు కల వచ్చింది. కలలో నాకు నారాయణ మహారాజ్ కనిపించి నాకు శ్రీ సాయిబాబాకు ఎటువంటి భేదం లేదు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరూ మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తర్వాత నాకు మెలకు వచ్చింది. నేను షిర్డీ వెళ్ళి బాబాను గురువుగా ఎంచుకొని పూజించసాగాను. ఒక సాధువు నా చేయి చూచి సాయిబాబాయే నీ గురువు అని చెప్పారు. 1933లో నా కుమారుడికి ప్లేగ్ వ్యాధి సోకింది. అది కేవలం బాబా ఊదితోనే నయమైంది. మా సోదరి దుర్గాబాయి కాకత్కర్ రామ సాక్షాత్కారం ఇస్తానని దత్తమహారాజ్ ఒకరు మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయలు నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్తమహారాజు వెండి కప్పు తిరిగి ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ వెండి కప్పును దత్తమహారాజ్ తిరిగి ఇస్తే దానిని సాయిబాబా సంస్థానకు సమర్పిస్తానని మొక్కుకోమన్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకుంది. అతను ఆ వెండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకి ఇచ్చేశాడు. ఆమె వెండి కప్పును సాయిబాబా సంస్థానం వారికి పంపి తన మొక్కు తీర్చుకుంది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయి రాజీబాయి బాబాను దర్శించేందుకు షిరిడీ వెళ్ళింది. ఆమె మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆమెను వారిస్తూ మసీదు అపవిత్రం అవుతుంది అన్నారు. ఆమె వెనుతిరిగి షిరిడీ నుండి ఏవలా వెళ్ళింది. అక్కడ ఉండగా ఆమెకు ఒక జాబు వచ్చింది. అందులో యవత్మాలతో తన కోడలు నా సోదరుని భార్య చనిపోయినట్లు కబురైంది. మా అమ్మ మసీదుకి వెళ్ళిన రోజుకి ఒక రోజు ముందే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విషయం మా అమ్మకు తెలియదు. చనిపోయిన 10 రోజుల వరకు సూతకపు అంటూ ఉంటుంది. మసీదుకి వెళ్ళినప్పుడు మా అమ్మకు తన కోడలు చనిపోయిన విషయం తెలియదు, కానీ బాబాకు తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేశాము, కానీ ఎంతసేపటికి కాకులు పిండాన్ని ముట్టలేదు. అప్పుడు కాకులు పిండాన్ని తీసుకొని వెళితే 50 రూపాయలు సమర్పించుకుంటానని మా సోదరి బాబాకు మొక్కుకుంది. వెంటనే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయి. జూన్ 17వ తేదీ 1936 ముకుంద శాస్త్రి లేలే కేర్ ఆఫ్ కృష్ణశాస్త్రి, వైదిక జీవనం, వయస్సు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, శనివార్ షేట్ పూనా. 1912లో నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను నానాసాహెబ్ చందర్కు టాంగాలో బయలుదేరాము. దారిలో గుర్రం వెనుక కాళ్ళపై లేచినందువలన టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వలన మేమిద్దరం ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాము. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను శంఖల్లా ఉంచి నోటి దగ్గర పెట్టుకుని ఊదుతూ నానా చనిపోతున్నాడు, కానీ నేను అతన్ని చనిపోనిస్తానా అని అన్నాను. ఇది జరిగిన 8 రోజుల తర్వాత మేము తిరిగి షిరిడీకి వెళ్ళాము. బాపూసాహెబ్ జోగ్ 8 రోజుల కిందట బాబా పై విధంగా అన్నారని చెబుతూ అది నిజమేనా అని అడిగాను. నేను అవును అని సమాధానమిచ్చి జరిగిన వాస్తవాన్ని వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నాకు 2 బర్ఫీ ముక్కలిచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవమైంది. ఇప్పుడు నాకు 4 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణ జోషిలోని తైత్రీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తరువాత ఆ ఉపనిషత్తును దీక్షిత్కు బోధించాను. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అపిచేత్ సుద్రాచార్ ఇతర శ్లోకాలు వర్ణించడం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. జూలై 7వ తేదీ 1936 కర్పేటెస్ షావ్జీ
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं
राहूं बंदा तुम्हारा मैं ना जानूं मैं ना जानूं अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा